హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ టెట్ పేపర్స్ తెలుగు చేస్తున్నాం అన్నమాట. ఈ పేపర్ ఎప్పుడుదంటే 25/2024లోని షిఫ్ట్ 2లో పేపర్ తెలుగు ఇది. ఓకేనా, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి వచ్చిన పేపర్ అన్నమాట ఇది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి పద్యం ఇస్తారు. 30 నుంచి 35 వరకు క్వశ్చన్స్ ఉంటాయి ఆ పద్యంలో. తర్వాత వచ్చేసి 36 నుంచి 40 వరకు ఒక వ్యాసం ఇచ్చి దానిలో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు, ఒక 4 or 5. పద్యాన్ని చూద్దాం ఫస్ట్. భరత కులంబు ధర్మమున బాడియ సత్యము బొత్తు బెంపును గరుడయం గల్గి యందు ననగా నుతింగన్నది యందు సద్గుణోత్తరులకు నీవు నీ అనుగుదమ్ముడు నీ తనయుల్ నీ యశోధురం ధర శుభశీలు రీ సుచరిత క్రమం ఇప్పుడు దప్పనేటికెన్. ఓకేనా, ఈ పద్యం ఇచ్చారు. దీని నుంచి మనకు 30 నుంచి 35 వరకు క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పద్యం రాసిన కవి ఎవరని అడిగారు. ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 నన్నయ్య, ఆప్షన్ 3 పోతన, ఆప్షన్ 4 సోమన. మనకి ఈ పద్యాన్ని రాసింది ఎవరు అంటే తిక్కన గారు. ఓకేనా, పాడి అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. ఈ పాడి అనేది మనకి అర్థాల్లో వస్తుంది, ప్లస్ పర్యాయ పదాల్లో కూడా వస్తుంది. మనకి సపరేట్గా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు వీటన్నిటికీ 6th నుంచి 10th క్లాస్ వరకు క్లాస్ వైజ్గా వీడియోస్ పెట్టడం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పాడి అనే పదానికి అర్థం వచ్చేసి స్నేహం, న్యాయం, ధైర్యం, రక్షణ. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి మనకి న్యాయం అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పద్యం ఏ ఛందో వృత్తానికి చెందినది? మత్తేబం, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం. రైట్ ఆన్సర్ వచ్చేసి చంపకమాల. ఓకేనా, మీరు దీనికి గురు లఘువులు ఇట్లా వేసుకొని చూస్తే గన నజబజ జజరా వస్తుంది. నజబజ జజరా అంటే మనకి చంపకమాల కిందకి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించండి అన్నారు. ఉపమాలంకారం, క్రమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం. ఇందులోనే ఉన్న అలంకారం వచ్చేసి మనకి క్రమాలంకారం అన్నమాట. భరత కులంబు ఏ సమాసం అని అడిగారు. రూపక సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ పూర్వపద అవ్యయీ భావం. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి సంభావన పూర్వపద. భరత అనే పేరు గల కులంబు అని వచ్చింది అంటే మనకి ఏదైనా పేరు, గంగా నది, గంగా అనే పేరు గల నది, భద్రాచలం, భద్ర అనే పేరు గల చలము, లేదా కృష్ణ నది, కృష్ణ అనే పేరు గల నది, ఇట్లాంటివన్నీ మనకి ఇస్తే మాత్రం వాటిని సంభావన పూర్వపద కింద తీసుకోవాలి. అంటే ఏదైనా పేరు వస్తే ఆ సమాసంలో అది సంభావన పూర్వపద అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వ్యాసం ఇచ్చారు, ఒక వ్యాసము. దీనికి కొంచెం టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు మనకు వీడియో ఉంది కదా, ఈ వీడియోని పాస్ చేసి ఆ మ్యాటర్ అంతా చదువుకొని నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను నేను. ఈ క్వశ్చన్స్ 40 వరకు కూడా మనకి ముందు వ్యాసం ఇచ్చారు కదా, ఆ వ్యాసం నుంచి అడగడం జరిగింది. అందులో ఉన్న మ్యాటరే ఇందులో క్వశ్చన్స్ అడిగారు. మనం అందులో వెతికి ఇందులో ఆన్సర్ పెట్టడమే ఈజీ అనమాట. ఈ 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ మనం ఎటు పోగొట్టకూడదు, ఎందుకంటే ఆ వ్యాసంలోనే ఉంటాయి ఆన్సర్స్ అన్నీ. ఓకేనా, సామ్రాజ్యవాదం ఆవిర్భావానికి మూలం వచ్చేసి మనకి ఆర్థిక అభివృద్ధి అన్నమాట. ఓకేనా, వలస రాజ్యాల నిర్మాణానికి విస్తృతికి ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే పారిశ్రామికీకరణ. ఏ వాదానికి అందమైన తొడుగు ఆధునికత. ఓకేనా, సామ్రాజ్యవాదానికి. ఇంపీరియలిజం ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం కరపత్రానికి ప్రేరణ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మార్క్స్ విశ్లేషణ. లోనికి ప్రవేశించగలగడమే కానీ బయటకి వెళ్ళడానికి ద్వారం లేదు, పరిణామం. సామ్రాజ్యవాదం, పారిశ్రామికీకరణ, ఆధునికత, మార్క్స్ సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆధునికత అన్నమాట. ఇక్కడ వరకు మనకి వ్యాసంలో ఉన్న క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ నుంచి చూద్దాం. 41 నుంచి సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్. రావెళ్ళ వెంకట్రామారావు గారు జన్మస్థలం ఏదని అడిగారు. గోకినేపల్లి, సకినేటిపల్లి, గూడూరు, భూపాలపల్లి. రైట్ ఆన్సర్ వచ్చేసి గోకినేపల్లి అన్నమాట. ముచ్చట రూపంలో సాహిత్య విశేషాలు చెప్పిన విమర్శకుడు ఎవరని అడిగారు.
పాకాల యశోదారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, సాముల సదాశివ, లక్ష్మణ శాస్త్రి. రైట్ ఆన్సర్ వచ్చేసి సాముల సదాశివ గారు. అబలా జీవితం అనువాద గ్రంథకర్త ఎవరని అడిగారు. కృష్ణస్వామి ముదిరాజ్, ఓల్గా, కాత్యాయని విద్మహే, పివి నరసింహారావు. అబలా జీవిత చరిత్ర యొక్క అనువాద గ్రంథకర్త ఎవరు అంటే మనకి పివి నరసింహారావు గారు. కవి కోకిల బిరుదాంకిత తెలంగాణ కవి ఎవరు. గుర్రం జాషువా, మామిండ్ల రామగౌడ, ముకురాల రామారెడ్డి, దువ్వూరి రామిరెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసి మామిండ్ల రామగౌడ్. స్లదనం అనగా అర్థం ఏంటని అడిగారు. శాపం పొందడం, శిథిలం కావడం, శత్రు సమూహం, సోకింపదగినది. స్లదనం అనగా అర్థం వచ్చేసి మనకి శిథిలం కావడం. క్రమం, వరుస అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏంటని అడిగారు. మనకి వచ్చేసి మన ఛానల్లో పర్యాయ పదాలు సపరేట్గా ఒక వీడియో ఉండడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. క్రమ, వరుస అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏంటంటే ఓలి అన్నమాట. ఇక్కడ మనకి ఉత్పత్తార్థం నుంచి క్వశ్చన్ వచ్చింది. బంగారమును గర్భముందు కలది ఉత్పత్తి పదం. ఉత్పత్తార్థాలు, సామెతలు, జాతీయాలు వీటన్నిటికి కూడా సపరేట్ పర్యాయ పదాలు కావచ్చు. నానార్థాలు, ప్రకృతి వికృతులు, అలంకారాల గురించి, సందులు, సమాసాలు, ఇవన్నీ కూడా విభక్తులు, వీటన్నిటిని సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయకుండా ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి చూడండి. ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి తెలుగుకి సంబంధించి. ఓకేనా. బంగారమును గర్భమందు కలది అనే పదానికి ఉత్పత్తార్థం ఏంటంటే ద్రవ్యం, జలది, వసుధ, గరము. రైట్ ఆన్సర్ వచ్చేసి వసుధ అన్నమాట. వసుధ అంటే బంగారమును గర్భమందు కలది. గేముకు ప్రకృతి పదం గర్వం, గండం, గీత, గృహం. గేముకి ప్రకృతి పదం వచ్చేసి గృహం అన్నమాట. సాత్వికుడు అర్థం సాధు స్వభావి, జ్ఞాని, పండితుడు, అసూయపరుడు. సాత్వికుడికి అర్థం వచ్చేసి సాధు స్వభావి. ఆమ్రేడిత సంధికి ఉదాహరణలు నిలువుటద్దము, చిట్టడవి, పట్టపగలు, పరమౌషధం. రైట్ ఆన్సర్ వచ్చేసి పట్టపగలు. పగలు ప్లస్ పగలు ఈజ్ ఈక్వల్ టు పట్టపగలు. ఓకేనా. ఇది ఆమ్రేడిత సంధికి ఉదాహరణ. మస జస తతగా గణాలు కలిగిన పద్యం ఏదని ఇవ్వడం జరిగింది. మత్తేవం, శార్దూలం, ఉత్పలమాల, చంపకమాల. మస జస తతగా గణాలు కలిగిన పద్యం వచ్చేసి మనకి శార్దూలం అన్నమాట. అదే మనకి మత్తేపం అయితే సబరణమయవ. మత్తేపం గురించి అయితే సబరణమయవ వస్తుంది. చంపకమాల అయితే నజబజ చజర. అదే ఉత్పలమాల వచ్చేసి భరణ బబరవ. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి మసజస్సు తతగా అడిగారు కాబట్టి శార్దూలం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వృద్ధులు అని వేటిని అంటారు. యావారా, ఏవోర్లు, ఈ ఊరులు, ఐ ఆవులు. ఓకేనా. ఐ ఆవులు అనేవి వృద్ధులు. అవే ఏవోర్లు కన్నా తీసుకుంటే మనకి గుణాలు అవుతాయి. యావారాలు అయితే ఎన్నులు అవుతాయి. ఓకేనా. ఇక్కడ వృద్ధులు అడిగారు కాబట్టి ఐ మరియు ఔ అనేవి వృద్ధులు. ఇవి వచ్చేసి ఏవోర్లు గుణాలు, యావారాలు ఎన్నుల కింద తీసుకోవచ్చు. నిజము తెలిసి ఈ పదములోని సంధిని గుర్తించండి. ఓకేనా. నిజము తెలిసి దీన్ని ఎలా విడదీయాలంటే నిజము ప్లస్ తెలిసి, దా అనేది తాగా మారిపోయింది కదా. సో కచడతపాలు గజడదబలుగా మారుతాయి. దీన్నే మనం గసడదవ ఆదేశ సంధి అని అంటాము. నిజము ప్లస్ తెలిసి ఈక్వల్ టు నిజము తెలిసి. దా అనేది తాగా మారడం మనం అబ్జర్వ్ చేసామన్నమాట. సో గసడదవ ఆదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ అలంకారాల గురించి. మా ఊర్లో సముద్రమంతా చెరువు ఉంది, ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. సముద్రమంతా చెరువు ఉంది అంటే ఎక్కడైనా చెరువు మనకి సముద్రం అంత ఉంటుందా? ఉండదు కదా. అంటే అతిశయోక్తిగా చెప్పడం, కొండంత గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఓకేనా. ఆన్సర్ ఇస్ అతిశయోక్తి. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిదని చెప్పిన వారు ఎవరు.
మనకి మెథడాలజీ స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ నుంచి. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిదంటే మెట్లు లేని ఇల్లు లాంటిదంట. పరభాష అంటే ఇతర భాష ద్వారా మనం బోధన చేస్తే కన మెట్లు లేని ఇల్లు లాంటిదని అనడం జరిగింది. అంటే ఏంటంటే మనకి 2+3+ లాంగ్వేజెస్ అంటున్నారు కదా, అంటే మాతృభాష కాకుండా సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అంటే హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ చేర్చాలంటున్నారు కదా. ద్విభాషా సూత్రం, త్రిభాషా సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నిటి అమలు చేస్తే మాతృభాష అనేది వెనుకబడిపోతుంది, వీటి యొక్క డామినేషన్ అనేది పెరిగిపోతుందని అర్థం అన్నమాట. ఆ నేపథ్యంలో అంటే పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం లాంటిదని చెప్పినవారు. అంటే మన భాష అనేది తక్కువైపోతుంది, పరభాష ఎక్కువైపోతుంది. ఇన్కేస్ పరభాషలో కనుక బోధన చేస్తే అది చాలా నష్టాలకు దారితీస్తుంది అనే ఉద్దేశంతో చెప్పారనమాట. ఇది ఎవరు చెప్పారని అడుగుతున్నారు. రవీంద్రుడు, మహాత్మా గాంధీ, కేఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ. ఇది చెప్పింది ఎవరంటే మనకి రవీంద్రుడు గారు. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం. మార్క్స్ ముల్లర్ అంటే ధాతుజన్యవాదం, డింగ్ డాంగ్ వాదం, స్వతః సిద్ధవాదం, భౌభౌవాదం. మ్యాక్స్ ముల్లర్ గారు ప్రతిపాదించింది డింగ్ డాంగ్ వాదం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలలో చేరనిది అన్నారు. అంటే నెగిటివ్ షేడ్లో ఉంది క్వశ్చన్, చూసుకోండి. చేరేది కాదు, చేరనిది. ఉపాధ్యాయులు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి ఉండుట, ఇది రైట్ ఆన్సరే. మధ్య విద్యార్థుల అవధానాన్ని పరీక్షించుటకు ప్రశ్నలు అడుగుట, ఇది కూడా కరెక్టే. శ్రవణ లోపమున్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలను ఇప్పించుట, ఇది కూడా కరెక్టే. కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయుట, ఇది రాంగ్ అన్నమాట. కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులను పరిచయం చేయకూడదు. సులభమైన ధ్వనుల నుంచి కఠిన ధ్వనికి వెళ్ళాలి. ఫస్ట్ ఈజీగా ఉన్నాయి చెప్పి తర్వాత కష్టంగా ఉన్న వాటికి, అంటే కొంచెం ఒత్తులు పల్లులు ఉన్న వాటికి వెళ్ళాలి. ఫస్టే మనం కఠినంగా ఉన్న వాటి చెప్తే పిల్లవాడు అనేవాడు నేర్చుకోలేడన్నమాట. సో కఠినమైన ధ్వనుల నుంచి సులభమైన ధ్వనులకు పరిచయం చేయాలి అనేది మాత్రం రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చేరనిది అన్నారు కాబట్టి 4th, ఈ 3 కూడా కరెక్టే, ఇది మాత్రం రాంగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అంశం బోధనా పద్ధతులు, ఉద్దేశాలు ఈ 3 రంగాలతో కూడినదై పరస్పర ప్రభావం కల దానిని విద్యా ప్రణాళికగా చెప్పవచ్చునని అభిప్రాయపడిన వారు ఎవరు? పాల్ హార్ట్స్, ఫిలిప్స్ టేలర్, కొటారి, మొదలియార్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిలిప్స్ టేలర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమవుతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా జరుగుతుందనే భావాన్ని బలపరిచే పద్య బోధన పద్ధతి ఏంటని అడిగారు. ఖండ పద్ధతి, ప్రశంసనా పద్ధతి, పూర్ణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన ఒక సమగ్ర విద్యా ప్రక్రియగా విద్యార్థుల అధ్యయనపు అలవాట్లు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను ప్రభావితం చేస్తూ కేవలం విద్యా సముపార్జనను మాపనం చేయడానికి గాక దాని ప్రగతిని కూడా దారితీసేది ఏంటని అడిగారు. పరీక్ష, మూల్యాంకనం, నియోజనం, నికష. రైట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం అన్నమాట. ఇవండి మనకి తెలుగు ప్రీవియస్ బిట్స్. ఇంకా ఏమైనా టాపిక్స్ రిక్వైర్మెంట్ ఉంది మీకు అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను.